శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్న మన మహాభారత ప్రస్థానంలో వనపర్వాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నాం. ఆదిపర్వము, సభాపర్వము, వనపర్వము, ఇలా 3 పర్వాలని మనము పరిపూర్ణం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అత్యద్భుతమైనటువంటి విషయాలతోటి, చాలా చక్కటి ఉపాఖ్యానాలతోటి ఉపదేశాత్మకంగా సాగేటువంటిది వనపర్వం అంటారు. అనేకములైనటువంటి విషయాలు, అనేకములైనటువంటి మహర్షులు ధర్మరాజుకి చెప్పడం, ధర్మరాజు వాళ్ళందరి ద్వారా అనేకములైన విషయాలు తెలుసుకోవడము, మన అనేకములైనటువంటి తీర్థక్షేత్రాల గురించి, ఎక్కడెక్కడ ఎన్ని రోజులు ఉండాలి, ఎక్కడెక్కడ స్నానాలు చేయాలి అనేటువంటి సమస్తములైనటువంటి విషయములతోటి వివరణాత్మకంగా చాలా చక్కగా సాగినటువంటిది వనపర్వం. మనం తర్వాత విరాట పర్వంలోకి వచ్చాం. అయితే అసలు భారతం ఎందుకు చదవాలి అంటే, మనం అందరము కూడా భారతీయులము. భారత రక్తం మన నాడుల్లో ప్రవహిస్తుంది. అలాంటి వాళ్ళమయ్యి మనము మన మహర్షులు అందించినటువంటి ఈ మహాభారతాన్నే కనుక మనం చదువుకోలేకపోతే మనలో భారతీయత్వం ఏమున్నట్టు? మానవ సంబంధాలు తెలుసుకోవాలన్నా, తోటి మానవులతోటి ఎలా వ్యవహరించాలన్నా, మనలో ఉండేటువంటి దుర్గుణాలన్నీ పోవాలన్నా, అంతఃశత్రువులైనటువంటి మనలో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో అసూయాదులు, ఈర్ష్యాదులు, ద్వేషాదులు, ఇలాంటివన్నిటినీ కూడా మనము అధిగమించి ఒక చక్కటి మానవత్వంతో మన జీవన మార్గాన్ని సుగమం చేసుకోవాలంటే భారతం చదవాలి. అసలు ఈ మహాభారతం అంటే మనం ఎలా తీసుకున్న మహాభారతాన్ని ఒక మహాపురాణంగా తీసుకోవచ్చు, దీన్ని ఒక మహాకావ్యంగా తీసుకోవచ్చు, ఈ మహాభారతాన్ని ఒక లక్షణ గ్రంథంగా తీసుకోవచ్చు, ఈ మహాభారతాన్ని ఒక నీతి శాస్త్రంగా తీసుకోవచ్చు, ఈ మహాభారతాన్ని ఒక ధర్మశాస్త్రంగా తీసుకోవచ్చు. ఈ మహాభారతమే ఒక మహావిజ్ఞాన భాండాగారం. ఇందులో లేనిదంటూ ఏం లేదు. ఆయనే వ్యాస మహర్షి చెప్పాడు ఆ విషయం. ఏది ఇహాస్తి తద్ అన్యత్ర ఎన్నేహాస్తి న తత్ కచిత్ అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇందులో ఉన్నదే ఎక్కడైనా నీకు కనిపిస్తుంది, ఇందులో లేనిది ఎక్కడా లేదు అని చెప్పాడు. అందువల్ల ఇహపరాలు రెండూ ఒక చోట సాధించుకోవాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు తప్పనిసరిగా మహాభారతం చదవాలి. అట్లాగే ఈ మహాభారతంలో మనిషి ఎలా జీవించాలో చెప్పడమే కాకుండా, ఎలా చెయ్యాలో, ఎలా వ్యవహరించాలో, ఎటువంటి ఉపాయాలతో ఉండాలో, దేన్నైతే అధిగమించాలో, దేన్నైతే పొందాలో, ఇవన్నీ కూడా మనకు మహాభారతంలో చాలా అద్భుతంగా వర్ణింపబడినటువంటిది. గురు శిష్యుల యొక్క సంబంధం ఎలా ఉండాలి అంటే కనుక ద్రోణార్జునులను అడగాలి. భారతంలో ద్రోణార్జునుల యొక్క సంబంధం ఎలాగైతే ఉందో అట్లాగే గురు శిష్యుల సంబంధం ఉండాలి. కృష్ణార్జునుల సంబంధం ఎలాగుందో అలా గురు శిష్యుల యొక్క సంబంధం ఉండాలి. తండ్రి కొడుకుల యొక్క సంబంధం తెలియాలంటే ధర్మవ్యాధుని యొక్క ఉపాఖ్యానం చదవాలి మనం భారతంలో. రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలియాలంటే భీష్ముడిని, ధర్మరాజుని అడగాలి మనం. పితృపాక్య పరిపాలనము అంటే ఏమిటో తెలుసుకోవాలంటే భీష్ముడి యొక్క వృత్తాంతం అంతా తెలుసుకోవాలి. భార్యాభర్తల సంబంధం తెలవాలంటే ద్రౌపది పాండవులను చూస్తే చాలు, ద్రౌపదే తెలియజేస్తుంది సత్యభామకి.
అత్తాకోడళ్ళు ఎలా ఉండాలో తెలియాలంటే కుంతిని ద్రౌపదిని అడగాలి మనం. వాళ్ళ యొక్క వృత్తాంతం తెలుసుకోవాలి. ఇలాగా మానవ సంబంధాలన్నీ కూడా ఎలా ఉండాలో నేర్పేటువంటి ఒక పెద్ద గొప్ప శిక్షణ గ్రంథమే మహాభారతం. అందువల్ల ప్రతి భారతీయుడు భారతం తప్పనిసరిగా చదవాలి అనేది. అలాగే ఎలా ఉండకూడదో కూడా మనకు చెబుతుంది భారతం. సహాధ్యాయులు అయినటువంటి వాళ్ళ సహపాఠులు ఎలా ఉండకూడదో మనకు ద్రౌపదుడిని చూస్తేనో ద్రోణుడిని చూస్తేనో తెలుస్తుంది, ద్రోణ సంబంధాలని చూస్తే. అలాగే మోసం చేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో శకుని పాత్రని మనం అవగాహన చేసుకుంటే తెలుస్తుంది. ఇలా వ్యతిరేక దృష్టాంతాలు ఉన్నాయి, అన్వయ దృష్టాంతాలు ఉన్నాయి, కర్తవ్యము ఉన్నది అకర్తవ్యము ఉన్నది భారతంలో. అసలు భారతం చదివితే మనకు అనిపిస్తుంది, అయ్యో ఇంతవరకు నేను ఈ గ్రంథం ఎందుకు చదవలేదు, ఎందుకు ఇందులో ఉండేటువంటి విషయాలు తెలుసుకోలేదు అని ప్రతి మనిషి కూడా బాధపడతాడు. జీవిత ఫలం పరిపక్వం అవ్వాలి అంటే తప్పనిసరిగా భారతం చదవాలి. అటువంటి ఒక అనేకము లేనటువంటి విషయాల్ని నిక్షిప్తం చేసినటువంటి ఒక అమృత కలశం శ్రీమన్ మహాభారతం. సూర్యచంద్రులు భారతము లేకపోతే ప్రపంచమంతా కూడా అంధకార బంధురమైపోతుంది అంటారు కొంతమంది కవులు. భారతం భానుమానిందు యది నస్యురమిత్రయ తతో అజ్ఞానతమోంధస్య కావస్థా జగతో భవేత్ అని మనకు పద్మపురాణం తెలియజేస్తుంది. అందువలన విలువైనటువంటి భావాలు, బరువైనటువంటి భావాలు, మహాజ్ఞానానికి సంబంధించిన అనేకములైనటువంటి విషయాలకు నిలయం ఏంటయ్యా అంటే మహాభారతం. అందుకనే దాన్ని మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అన్నారు. అటువంటి మహాభారతాన్ని తప్పనిసరిగా మనము భారతదేశంలో పుట్టినందుకు, ఆ వ్యాస భగవానుడి యొక్క పరంపరలో మనము ఉన్నందుకు తప్పనిసరిగా ఈ భారతం చదవాలి. ఇకపోతే ఈ భారతంలో మనం విరాట పర్వంలో అడుగు పెడుతున్నాం. ఈ విరాట పర్వం అంటే రసామృత వర్షిణి విరాట పర్వము అంటారు. చాలా అద్భుతమైనటువంటి వృత్తాంతం అంతా నడుస్తుంది ఇందులో. పాండవులు హాయిగా వనవాసం చేశారు. పాండవుల యొక్క అజ్ఞాతవాస విషయాలన్నీ తెలియజేసేటువంటిదే విరాట పర్వం. రామాయణంకి సుందరకాండ ఎంత ప్రధానమైనటువంటిదో, శ్రీమద్ భాగవతానికి దశమస్కంధం ఎంత ప్రధానమైనటువంటి దానిగా చెబుతారో, అట్లా శ్రీమద్ మహాభారతానికి విరాట పర్వం అటువంటిది. అందుకనే రామాయణం పారాయణ చేసేటప్పుడు సుందరకాండ ముందర పారాయణ చేసి మళ్ళీ రామాయణ పారాయణం చేసి సుందరకాండ చేసేటువంటి విధానం ఉన్నది. భాగవతం పారాయణ చేసేప్పుడు కూడా దశమస్కంధం ముందర పారాయణ చేసి తర్వాత భాగవతం అంతా పారాయణ చేసి మళ్ళీ దశమస్కంధం అందులో పారాయణ చేసేటువంటి ఒక విధానం ఉన్నది. అట్లాగే శ్రీమన్ మహాభారతాన్ని కూడా విరాట పర్వంతో మొదలు పెడతారు కొంతమంది. అటువంటి సంప్రదాయం కూడా ఉన్నది. అయితే విరాట పర్వం చదివితే వెంటనే తప్పనిసరిగా వర్షాలు పడతాయంటారు. ఆ విరాట పర్వం అటువంటిది. రసామృత వర్షం కురుస్తుందన్నమాట విరాట పర్వం చదివితే కనుక. అందువల్లనే విరాట పర్వంతో మొదలు పెట్టమంటారు కూడాను. అటువంటి గొప్పదైనటువంటి ఈ విరాట పర్వం మహాభారతానికి ఒక గుండెకాయ లాంటిది మాట ఇది. తిక్కన గారు కూడా విరాట పర్వాన్ని హృదయాహ్లాది పర్వం అంటారు ఆయన. నవరసాల సమ్మేళనము కూడా ఇందులో కనిపిస్తూ ఉంటుంది. కథాభాగం అంతా కూడా చాలా అత్యద్భుతంగా నడుస్తూ ఉంటుంది. వ్యాస భగవానుడు ఆ రసాలను సరసాలను ఇందులో ప్రతీమానం చేస్తాడు. అలా కథానుక్రమంలో వాటిని అన్నిటినీ కూడా మనం ఆస్వాదం చేయాలి. పాండవులు తమ నియమానుసారం 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు.
ఆ చివరిలో మొన్న మనం చెప్పుకున్నాం, మహాభారత ప్రస్థానంలో ధర్మదేవత యొక్క అనుగ్రహం పొందారు, యమధర్మరాజు యొక్క అనుగ్రహాన్ని పొందారు. మహాప్రభు, మేము అజ్ఞాతవాసం చేయాలి, ఈ అజ్ఞాతవాసంలో మమ్మల్ని ఎవరు గుర్తించకుండా తగిన విధంగా మేము ఉండేటట్టుగా నువ్వు అనుగ్రహించాలి అని ఆయన వరం కోరుకోమంటే అడిగారు. అడిగితే ధర్మరాజు అడిగితే తప్పనిసరిగా మీరు ఎటువంటి రూపాలైతే కావాలనుకుంటారో ఈ అజ్ఞాతవాసంలో అటువంటివన్నీ మీకు సిద్ధిస్తాయి అని ఆయన అనుగ్రహించాడు కూడా. అందువలన అటువంటి ధర్మదేవత యొక్క అనుగ్రహం పొందారు. అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా కొనసాగుతుందని కూడా వాళ్ళు వరం పొందారు. అజ్ఞాతవాసం ఎక్కడ చెయ్యాలో కూడా యమధర్మరాజు తెలియజేశాడు, విరాటుని కొలువులో చేయండి అయ్యా మీరు అని. అందువలన విరాటుని కొలువులో చేయవలసినటువంటి పనులన్నీ నిశ్చయించుకుని ధౌమ్యను ఉపదేశపూర్వకంగా ఆశీస్సులు పొంది వీళ్ళందరూ కూడా చక్కగా అజ్ఞాతవాసం చేస్తారు. పాండవులు పురోహితుడు ధౌమ్యుడు అతన్ని ముందురెట్టుకునే వనవాసం అంతా చేశారు. వనవాస సమయంలో అరణ్యవాసంలో పాండవులకి తన యొక్క తపకృత్యాలతో హితం చేస్తూ వాళ్ళకి అనేకములైనటువంటి ఉపదేశాలన్నీ కూడా చేశాడు ఆయన. అలాగే అజ్ఞాతవాస సంవత్సరానికి సరిపడేటువంటి హితాన్ని కూడా ఉపదేశించాడు. ఆయన ఒక ఉపదేశం ఎటువంటిది అంటే ధర్మ సాధకమైనది, అర్థ సాధకమైనది, కామ సాధకమైనటువంటిది. అంటే ధర్మార్థ కామాలనేటువంటి 3 పురుషార్థాలు సిద్ధింపచేసేటువంటి గొప్ప ఉపదేశాలన్నీ కూడా ధౌమ్యుడు పాండవులకి చేశాడు. వెళుతూ ఆయన అన్నాడు, అజ్ఞాతవాసానికి వెళ్ళేటువంటి పాండవుల్ని పిలిచి కూర్చోబెట్టుకుని, మహాప్రభు మీరందరూ రాజులు, ఇప్పటి వరకు మీరు రాజరికమంతా చేశారు, ఇప్పుడు మీరు అజ్ఞాతవాసంలో సేవావృత్తిలో జీవనం గడపాలనుకుంటున్నారు. అందువల్ల మీరు చేయబోయేటువంటిది సేవావృత్తి. అందువల్ల సేవాధర్మంలో గౌరవాన్ని కానీ అగౌరవాన్ని కానీ పట్టించుకోకూడదు. ఎందుకంటే ఒక చోట ప్రశంస వస్తుంది, ఒక చోట మనకు నింద కూడా వస్తుంది, గౌరవము కలుగుతుంది, అగౌరవము కలుగుతుంది. వీటిని ఎప్పుడూ కూడా మనం పట్టించుకోకూడదు. మన యొక్క లక్ష్యం ఏంటంటే అజ్ఞాతవాసము మనము ఎవరు గుర్తించకుండా పూర్తి చెయ్యాలి అనేటువంటి లక్ష్యమే మన బుర్రలో ఉండాలి. దానికోసమే మన ప్రయత్నం ఎప్పుడూ సాగాలి తప్ప ఈ వచ్చేటువంటి సమ్మానాన్ని అవమానాన్ని వీటిని పట్టించుకోకూడదు. రాజసేవ అంటే అసిధారావ్రతం అన్నారు. కత్తి మీద స్వాములు అంటే ఇది రాజసేవ చేయడం అంటే. సేవ చేసుకునేటువంటి ఇప్పటి వరకు మీరు అందరూ కూడా చక్కగా సేవ చేయించుకున్న వాళ్ళే కానీ సేవ చేసిన వాళ్ళు కాదు మీరు. ఎందుకంటే మీరు రాజకుమారులు, హాయిగా రాజ్యం పరిపాలించారు. సరే వనవాసానికి వచ్చారు, వనవాసానికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కూడా హాయిగా మీరు ఆడుతూ పాడుతూ చక్కగా ఈ వనవాసాన్ని కూడా పూర్తి చేశారు. కానీ ఈ అజ్ఞాతవాసంలో మీరు కేవలము సేవావృత్తిలోనే జీవిస్తూ ఉంటారు. అందువలన మీ దృష్టి ఆ సేవ మీదే ఉండాలి. ఒక రాజుగారి దగ్గర పనిచేస్తున్నామంటే ఆ రాజు యొక్క అనుమతి లేకుండా సేవకుడు ఎప్పుడు సభలో ప్రవేశించకూడదు. అలాగే రాజు ఎదురుకుండా ఉన్నతాసనమే మనం కూర్చోకూడదు. రాజు ఆజ్ఞాపిస్తే కూర్చోవాలి, లేకపోతే కూర్చోకూడదు. అలాగే రాజుగారు అడిగితేనే మనం ఉపాయం చెప్పాలి తప్ప ఆయన అడగకుండా ఏమీ మాట్లాడకూడదు. మనం రాజు మనతో చనువుగా ఉంటున్నాడు కదా అని మనము స్వేచ్ఛగా ప్రవర్తించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సందర్భంలోనూ మన కోపం వచ్చినట్టుగా మన క్రోధాన్ని ప్రదర్శించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. లాభే నహర్షయేత్ యస్తు నవ్యధే అద్య అవమానిత అసమ్మూఢస్యో నిత్యం స రాజవసతిం వసేత్ అన్నారు. లాభం కలిగినప్పుడు పొంగిపోకూడదు, అవమానం కలిగినప్పుడు కుంగిపోకూడదు. ఏకాగ్రతతో రాజసేవ చేస్తూనే ఉండాలి. అలాగే రాజుకి ప్రియం కావాలంటే రాజు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం ఎప్పుడూ కూడా ఉపయోగించుకుంటూ ఉండాలి. అంటే రాజుగారు ఒక వస్త్రం ఇస్తే ఆ వస్త్రం కట్టుకోవాలి మనం. రాజుగారు ఒక వాహనం ఇస్తే ఆ వాహనాన్ని ఉపయోగించుకోవాలి.
రాజుగారు మనకి ఇచ్చినటువంటి గృహం ఏదైనా ఉంటే ఆ గృహంలో మనము ఉండాలి. అలా ఉంటే రాజుకి ఇష్టం కలుగుతుంది, అయ్యో నేను ఇచ్చినటువంటి వస్తువులన్నీ వీడు ఉపయోగించుకుంటున్నాడు అని. యానం వస్త్రం అలంకారం యచ్చాన్య సంప్రయచ్చతి తదేవ ధారయన్ నిత్యం యావం ప్రియతరో భవేత్ అని అంటారు. అల్లాగా ధౌమ్యుడు పాండవులను కూర్చోబెట్టి ఇటువంటి ఉపదేశాలన్నీ చేశాడు. చేసిన తర్వాత అవన్నీ కూడా శ్రద్ధగా విన్నాడు ధర్మరాజు, పాండవులు కూడా. మహాప్రభు చాలా అద్భుతమైనటువంటి ఉపదేశాలు చేశారు, మీరు చెప్పినటువంటి మాటలను తప్పనిసరిగా మేము పాటిస్తాము అని చెప్పి వాళ్ళు అజ్ఞాతవాసం చేయడానికి సిద్ధపడ్డారు. అందువల్ల అంత అద్భుతమైనటువంటి ఇది ఈ అజ్ఞాతవాసం యొక్క కథా గమనంతో కూడినటువంటి విరాట పర్వం. విరాట మహారాజు యొక్క కొలువులో వీళ్ళందరూ కూడా అనేకములైనటువంటి వేషములు ధరించి అనేకములైనటువంటి వృత్తుల్ని చేపట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి వృత్తుల్ని చేపట్టి వాళ్ళు అక్కడ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేశారు. మరి ఈ అజ్ఞాతవాసం చేసేటప్పుడు అనేకములైనటువంటి ఆపదలను కూడా ఎదుర్కొన్నారు వాళ్ళు. ద్రౌపది చాలా బాధపడవలసి వచ్చింది. కీచకుడి చేత ఆమె బాధ పెట్టబడింది. అటువంటి ఆ కీచకుడిని భీముడు సంహరించినటువంటి ఘట్టము ఇందులోనే ఉంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి వృత్తాంతాలతో కూడి శోభిల్లేటువంటి మంచి కథాగమనం కలిగినటువంటి మహాభారతానికి అంతటికీ కూడా అద్భుతమైనటువంటి వృత్తాంతములతో కూడినటువంటి ఒక ప్రధానమైనటువంటి భూమిక కలిగినటువంటిది విరాట పర్వం. అటువంటి ఈ విరాట పర్వము మనము ప్రారంభం చేసుకుంటున్నాము. చాలా అనేకములైనటువంటి రసములతోటి కూడి ఉన్నటువంటిది ఇది. మంచి కథాగమనం ఉంటుంది. చాలా శ్రద్ధగా ఆసక్తిగా వినాలనిపించేటువంటి విధానంగా నడుస్తుంది. తెలుగు భారతము అట్లాగే రచించారు. సంస్కృత భారతంలో మహర్షి వేదవ్యాసుడు కూడా అట్లాగే రచించాడు. అందువలన అద్భుతమైనటువంటిదై మంచి కథా సంవిధానంతో ఈ విరాట పర్వం ఎట్లా ఉంటుంది అంటే అనేకములైనటువంటి అన్ని రసాలు, నవరసాలు ఇందులోనే ఉన్నాయి. అందువలన నానా రసాభ్యుదయోల్లాసి అంటారు దీన్ని. ఇప్పటికీ కూడా అది చదువుతుంటే ఎన్నిసార్లు చదివినప్పటికీ కూడా అది రసామృతి వర్షంలాగే ఉంటుంది. ఎక్కడైతే విరాట పర్వాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారో అక్కడ తప్పనిసరిగా వర్షం కూడా పడుతుంది. ఇది ప్రత్యక్షంగా అందరూ కూడా ఎరిగినటువంటి విషయమే కూడా. అందువలన అటు అద్భుతమైనటువంటి విరాట పర్వంలో మనం ప్రవేశించాము. ఈ విరాట పర్వంలో మనము చక్కగా ఈ కథాగమనాన్ని అంతటినీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఇందులో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ మనము ఈ విరాట పర్వము చదువుదామని తెలియజేసుకుంటూ స్వస్తి.